హలో. ఇవాళ మనం ఒక కొత్త టాపిక్ మీద మాట్లాడుకుందామండి. ప్రముఖ నటులు ఆ రోజుల నుంచి కూడా అంటే 1940 నుంచి కూడా కొన్ని సంవత్సరాలు అవగానే నిర్మాతలుగా మారారు. అందులో కొందరు దర్శకులు, కథకులుగా కూడా మారారు. ఈ విశేషాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అలనాటి నటులలో 14 మంది నటులు నిర్మాతలు, కొంతమంది దర్శకులుగా కూడా మారారు. వారి విశేషాలు ఇందులో మాట్లాడుకుందాం. అసలు నటులు నిర్మాతలుగా ఎందుకు మారతారు అన్నదనుకుంటే, కొన్ని ముఖ్య కారణాలు నాకు తోచినవి చెప్దామనుకుంటున్నాను. ఒకటి తమకు కావాల్సిన సినిమాలు తీసుకోవడం. రెండోది ఒకవేళ తమకు సినిమాలు తగ్గినప్పుడు తమ సంస్థ ద్వారా సినిమాలు తీసి పెట్టుకోవడం. మూడోది ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకున్నప్పుడు వారు ఈ సంస్థ ద్వారా తీస్తూ ఉంటారనమాట. ఇవాళ అలనాటి 14 మంది నిర్మాతలుగా మారిన నలుగురు నటుల గురించి మాట్లాడుకుందాం. వారు స్థాపించిన స్వంత నిర్మాణ సంస్థలు, వారు చేసిన సినిమాలు, ఎంతమంది విజయవంతంగా సాగారు, ఎంతమంది నష్టపోయారని తెలుసుకుందాం. ఇందులో నటులు 14 మంది. చిత్తూరు వి. నాగయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, జగ్గయ్య గారు, ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారు, హాస్యనటుడు పద్మనాభం గారు, హాస్యనటుడు చలం గారు, మన్నవ బాలయ్య గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారు, కృష్ణంరాజు గారు, కైకాల సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు. వీరి గురించి విశేషాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మనం మాట్లాడుకుందాం చిత్తూరు వి. నాగయ్య గారి గురించి. ఈయన సంస్థ పేరు శ్రీ రేణుకా పిక్చర్స్. ఈయన 1938లో నటుడిగా ప్రవేశించారండి చిత్రసీమలో. ఈయన నటుడుకు, గాయకుడు, సంగీత దర్శకుడుగా చిత్రసీమలో ప్రవేశించారు. ఆ తర్వాత 1943లో 'భక్తపోతన యోగ్' చిత్రం హిట్ అయిన తర్వాత వాహిని వారి బ్యానర్ మీద మిత్రుల ప్రోద్బలంతో ఈయన రేణుకా పిక్చర్స్ అనే సంస్థ స్థాపించారండి. స్థాపించి పుల్లయ్య గారి దర్శకత్వంలో 'భాగ్యలక్ష్మి' అనే సాంఘిక చిత్రం నిర్మించారు. ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాల పాటు 'త్యాగయ్య' అనే సినిమా మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. అలా 2 సంవత్సరాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాక తనే నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడుగా 1946లో 'త్యాగయ్య' చిత్రాన్ని విడుదల చేశారు. ఈ 'త్యాగయ్య' చిత్రం అఖండ విజయం సాధించింది మొత్తము దక్షిణ భారతదేశంలో, అలనాటి దక్షిణ భారతదేశంలో. తర్వాత ఈనాటి ప్రముఖ పంపిణీ సంస్థ పూర్ణ కామరాజు గారు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ రోజుల్లో మైసూర్ మహారాజు గారు నాగయ్య గారిని పిలిచి బంగారు ముద్రలతో ఆయనకి సన్మానం చేశారని వినికిడి. ఆ సమయంలో ఈ చిత్రలాభాలతో నాగయ్య గారు కోడంబాకంలో 52 ఎకరాల తోట కొన్నారట. విజయవారి స్టూడియో పక్కనే. కానీ ఈ సినిమా అవగానే నాగయ్య గారు స్టూడియో కడదామనుకోని పనులు మొదలెట్టి కొన్ని ఎక్విప్‌మెంట్స్ తీసుకొచ్చారట. కానీ ఎందువల్లో 2,00,000 లాస్ వచ్చిందట. ఆ తర్వాత ఇంకెవరి వల్లో 50,000 మోసపోయారట. దాంతో ఆ తోట అమ్మేయాల్సి వచ్చిందట నాగయ్య గారికి. ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ ఉండేవారు. 50,000 నుంచి 75,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారని వినికిడి. ఆ తర్వాత మళ్ళీ 1953లో 'నా ఇల్లు' అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తీశారండి. కానీ ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అప్పటికి తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ప్రవేశించి ఏ సూపర్ స్టార్స్‌గా ఎదుగుతున్నారు. అందుచేత నాగయ్య గారికి హీరో పాత్రలు దొరకట్లేదు. ఆయన క్యారెక్టర్ రోల్స్‌కి పరిమితమవుతున్నారు. ఇంక సినిమాలు రెగ్యులర్‌గా లేకపోవడంతో రేణుకా పిక్చర్స్ సంస్థ నష్టాల్లో ఉండడం వల్ల సంస్థ మూసివేశారు ఆయన. కానీ ఆ తర్వాత మళ్ళీ విఎన్ ఫిల్మ్స్ అనే సంస్థ పేరు మీద 'భక్త రామదాస్' అనే సినిమా మొదలెట్టారు. ఆ సినిమా 5 ఏళ్ళు నిర్మాణంలో ఉండి 1964లో విడుదలైంది. అది కష్టం మీద విడుదలైన సినిమా హిట్ అయింది. కానీ నిర్మాతగా నాగయ్య గారికి ఏమాత్రము డబ్బులు రాలేదట. అదో విశేషం ఈ చిత్రం గురించి. అలా చిత్ర నిర్మాణంలో కడిగెదిగిన నటుడు చిత్తూరు నాగయ్య గారు చివరికి నిర్మాణం వల్ల ఏమీ మిగిల్చుకోలేక నష్టాల్లోనే ఆఖరికి ఏమీ లేకుండా మిగిలిపోయారండి. అది ఈ నాగయ్య గారి గురించిన విశేషాలు. ఇకపోతే మనం రెండో నటుడు గురించి చెప్పుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 1944లో నటుడిగా ప్రవేశించారని అనుకున్నది తెలుసు కదా అందరికీ. అక్కినేని నాగేశ్వరరావు గారు 1951లో నిర్మాతగా 'మాయల మారి' అనే జానపద చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో
పార్ట్నర్‌షిప్‌లో అంజలీదేవి గారితోని, కెమెరామాన్ గోపాలన్ గారితో తీశారండి. అది ఆయన మొట్టమొదటి సినిమా నిర్మాతగా. అదే సంవత్సరం 1951లో సెప్టెంబర్ 10వ తారీఖున అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని తను, దుక్కిపాటి మధుసూదనరావు గారు, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు నవయుగ సంస్థ అధినేత, తర్వాత కొరటాల ప్రకాశ్‌రావు గారు, టీవీఎస్ శివరావు గారు డైరెక్టర్స్‌గా ఈ సంస్థను స్థాపించారు. అక్కినేని సంస్థకి చైర్మన్, దుక్కిపాటి మధుసూదనరావు గారు మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటికి దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు నిర్మాతగా వచ్చేదండి. అలా ఆ సంస్థను స్థాపించారు. 3.5 లక్షల మూలధనంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా 1955లో వచ్చిన 'దొంగరాముడు' చిత్రం. ఈ చిత్రం రావడంతో కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రం కోసం వీరు 3.5 ఏళ్ళు ఆగి, కేవీ రెడ్డి గారు ఖాళీ అయ్యాక ఆయనతో మాత్రమే మొట్టమొదటి చిత్రం దర్శకత్వం చేయించుకున్నారు. ఈ సంస్థ ఆఖరి చిత్రం 1987లో వచ్చిన 'అమెరికా అబ్బాయి'. మొత్తం తెలుగులో 14, తమిళంలో 4, తమిళ డబ్బింగ్ 1 చేసి మొత్తం 19 చిత్రాలు ఈ సంస్థ పేరున వచ్చాయండి. ఇందులో 3 చిత్రాల్లో తప్ప అక్కినేని నాగేశ్వరరావు మిగిలిన చిత్రాల్లో అన్నిట్లో నటించారు. ఈ చిత్ ఈ చిత్ర సంస్థ 31/3/2014 వరకు ఉన్నట్టు కంపెనీ అఫైర్స్ డేటాలో దొరికిందండి. 2014లో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని మూసివేశారు. అక్కినేని నాగేశ్వరరావు అలాగే చక్రవర్తి చిత్ర అనే బ్యానర్ ఆదుర్తి సుబ్బారావు గారి పార్ట్నర్‌షిప్‌లో కలిపి 2 చిత్రాలు నిర్మించారు. అది కూడా ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించాలని ఈ సంస్థ స్థాపించారు. ఆ 2 చిత్రాలు 1968లో 'సుడిగుండాలు', 1970లో వచ్చిన 'మరో ప్రపంచం'. కానీ ఈ చిత్రాలకి వారు నిర్మించిన కాస్ట్ కూడా రాకపోవడంతో ఈ సంస్థ పేరున చిత్ర నిర్మాణం ఆపేశారు. ఈ 2 చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు కూడా నిర్మాతగా కనిపిస్తుంది. అదో విశేషం దీంట్లో. దీని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కినేని నాగేశ్వరరావు గారు అందరికీ తెలిసినట్లే 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు 1976 జనవరిలో. ఈ సంస్థ తరపున ప్రొడక్షన్ 1979లో ప్రారంభించి మొట్టమొదటిగా 'కళ్యాణి' అనే చిత్రం మురళీమోహన్, జయసుధ హీరోయిన్‌లుగా విడుదల చేశారండి. ఈ సంస్థ నేటికీ చిత్రాలు నిర్మిస్తోంది. వీరు మొన్న తీసిన చిత్రం 2022లో వచ్చిన 'బంగారాజు'. ప్రస్తుతం వీరు 'లెనిన్', 'డకాయిట్' అనే 2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అక్కినేని రికార్డుల చిత్రం 'ప్రేమాభిషేకం' కూడా ఈ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీదే వచ్చిందండి. 50 సంవత్సరాలు జరుపుకుంటోంది అన్నపూర్ణ స్టూడియోస్. అక్కినేని స్థాపించిన సంస్థ నేటికీ చిత్రాలు తీస్తోంది. 41 చిత్రాలు ఇప్పటివరకు తీశారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా తన తర్వాత తరంతో వచ్చిన చిత్రాలు ఇప్పటివరకు 63 చిత్రాలు ఉన్నాయండి. అలాగే ఈ సంస్థ వెబ్ సీరీసు, టెలి సీరియల్స్ కూడా తీస్తున్నారు. అందులో కూడా ఈ సంస్థ పేరు బాగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈ సంస్థ వాటిలో నిర్మాతగా మూడవ తరం యార్లగడ్డ సుప్రియ గారి పేరు కనిపిస్తూ ఉంటుంది టెలి సీరీస్‌లోని, వెబ్ సీరీస్‌లోని ప్రముఖంగా. ఇక మూడవ ప్రముఖ నటుడు, అందరికీ తెలిసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1949లో మన దేశం ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు. ఆయన తను ప్రవేశించిన 4 సంవత్సరాల్లోనే ఎన్ఏటి అనే సంస్థను స్థాపించి 1953లో 'పిచ్చి పుల్లయ్య' అనే సినిమా నిర్మాతగా ఎన్ఏటి సంస్థతో విడుదల చేశారు. వీరి తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాతగా వీరి చిత్రాలు వచ్చేస్తూ ఉండేవి. 1961లో 'సీతారామ కళ్యాణం' చిత్రం ద్వారా నందమూరి తారక రామారావు గారు దర్శకుడిగా కూడా సినీ ప్రస్థానం ప్రారంభించారు. అన్ని ఆయన దర్శకత్వం వహించినవన్నీ సొంత చిత్రాలే, ముఖ్యంగా పౌరాణికాలే. ఎన్ఏటి బ్యానర్‌లో 1953 నుంచి 1962 వరకు 6 చిత్రాలు, ఎన్ఏటి అండ్ రామకృష్ణ కంబైన్స్ బ్యానర్‌లో 1966 నుంచి 1972 వరకు 7 చిత్రాలు, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో 1974 నుంచి 2000 వరకు 23 చిత్రాలు వచ్చాయండి. అంటే సంస్థ స్థాపించిన 47 సంవత్సరాల్లో 36 చిత్రాలు ఈ సంస్థ పేరు మీద వచ్చాయి. 16 చిత్రాలకి నందమూరి తారక రామారావు గారే ఈ సంస్థలో దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని పౌరాణిక చిత్రాలు. ఒకటనుకుంటా బహుశా సాంఘికం, ఒకటో రెండో సాంఘికాలు ఈ దర్శకత్వం వహించినవి. మిగిలినవన్నీ పౌరాణిక చిత్రాలే. 1971 వరకు వీరు ఎన్ఏటి రామకృష్ణ కంబైన్స్ మీద వచ్చిన చిత్రాలకి నిర్మాతగా నందమూరి త్రివిక్రమరావు గారి పేరు వచ్చేది.
1971 నుంచి రామకృష్ణ స్టూడియో వచ్చిన తర్వాత కొన్ని చిత్రాల్లో నిర్మాత, దర్శకుడుగా ఎన్టీ రామారావు గారి పేరు, కొన్ని కొన్ని చిత్రాలకి నిర్మాతగా హరికృష్ణ గారి పేరు, మరికొన్ని చిత్రాలకి తర్వాత రామారావు గారి ఆఖరి తనయుడు రామకృష్ణ నిర్మాతగాను వచ్చాయండి. రామకృష్ణ స్టూడియోస్ 1974లో 'తాతమ్మ కళ' మొదటి చిత్రంగా తీశారు. ఆఖరి చిత్రం ఏదైతే 'గొప్పింటి అల్లుడు' 2000లో వచ్చింది ఈ సంస్థ పేరు మీద. రామారావు గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం అన్ని ద అన్ని శాఖల్లోని రాణించారు. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి ఎటువంటి చిత్రాలు రావటం లేదు. వారసులు ఉన్నా కూడా ఎందుకో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమాలు రావటం లేదు. చిత్ర నిర్మాణం ఆపేసినట్టున్నారు పూర్తిగా. రామారావు గారు బయోపిక్స్ కూడా బాలకృష్ణ గారు ఇంకో సంస్థ పెట్టి ఎన్‌బీకే ఫిల్మ్స్ అనే సంస్థ పేరు తీశారు కానీ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద రాలేదండి. అదండి ఎన్ఏటి రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి విశేషాలు. ఇది నందమూరి తారక రామారావు గారి సంస్థ. ఆ తర్వాత అదే రోజుల్లో వచ్చిన నటుడు జగ్గయ్య గారు చాలా ప్రాముఖ్యమైన పాత్రలు పోషించేవారు చిత్రాల్లో. ఆయన 1952లో 'ప్రియురాలు' అనే చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన నిర్మించిన ఒకే ఒక్క చిత్రం నిర్మాతగా 1962లో వచ్చిన 'జాగృతి' చిత్ర బ్యానర్‌లో తీశారు 'పదండి ముందుకు' అనే సినిమా. ఇది పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. ఆ రోజుల్లో సినిమా బాగానే ఆడింది. ఎందుకో కానీ ఆయన ఈ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాణం జోలికి పోలేదు. ఆ తర్వాత ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు, తర్వాత సామర్ల వెంకట రంగారావుగా ప్రసిద్ధి పొందిన ఎస్వి రంగారావు గారు ప్రసిద్ధి పొందిన ఎస్వి రంగారావు గారు 47లో 'వరదం' చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆయన కూడా తెలుగు, తమిళ చిత్రాల్లో స్టేటస్ పొందిన ఏకైక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. ఆయనకు కూడా నిర్మాతగా, దర్శకుడుగా మారారు. ఆయన నిర్మాతగా మారి మొట్టమొదటగా ఏవిఎం వారితో కలిసి 'నాది ఆడజన్మే' అనే సినిమా ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, హర్నాథ్ జమున గారితో తీశారండి. అది 1965లో వచ్చింది. శ్రీ వాణి ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆ తర్వాత తనే దర్శక నిర్మాతగా ఎస్వీఆర్ ఫిల్మ్స్ అనే బ్యానర్ పైన 67లో 'చదరంగం' అనే సినిమా, 1968లో 'బాంధవ్యాలు' అనే సినిమా నిర్మించారండి. అలాగే 1969లో వచ్చిన 'సుఖదుఖాలు' సినిమాకు కూడా వీరు పార్ట్నర్‌గా ఉన్నారని వినికిడి. నిర్మాతగా అలా ఈయన 4 సినిమాలు విడుదలయ్యాయి. ఇంక తర్వాత మరి ఏవి సినిమాలు ఈ నిర్మాత దర్శకత్వంలో రాలేదు. కానీ ఎస్వీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆ రోజుల్లో 'రారాజు' సినిమా ప్రకటించారు ఎస్వి రంగారావు గారు. పేపర్‌లో చాలా పెద్ద యాడ్ కూడా వచ్చింది. ఎందుకో ఆ చిత్రం మట్టుకు కార్యరూపం దాల్చలేదు. రంగారావు గారు నిర్మాతగా ప్రయాణం చిన్నదే, మరీ పెద్దది కాదు. అదండి రామారావు గారు ఎస్వి రంగారావు గారు నిర్మాత, దర్శకుడుగా ప్రయాణం. ఆ తర్వాత కాంతారావు గారు, తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అనే పేరు గల కాంతారావుగా పేరు పొందిన వీరు 1951లో 'నిర్దోషి' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. కథానాయకుడిగా ప్రవేశించారు ఆ టైంలో ఈయన. ఈయన 'కత్తి కాంతారావుగా' జానపద చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ కూడా. ఈయన కూడా నిర్మాతగా మారారు. 1969లో 'సప్తస్వరాలు' అంటే 51లో వచ్చిన 18 ఏళ్ల తర్వాత నిర్మాతగా మారి హేమ ఫిల్మ్స్ బ్యానర్ మీద 'సప్తస్వరాలు' అనే సినిమా తీశారు. ఆ తర్వాత సంజీవిని ఫిల్మ్స్ బ్యానర్ మీద 1969లో 'గండరగండడు', 1971లో 'ప్రేమజీవులు', 1974లో 'గుండెలు తీసిన మనగాడు' తీసి చిత్రాలు తీశారండి. మళ్ళీ చాలా రోజుల వరకు సినిమాలు ఏమీ తీయలేదు. మళ్ళీ 1989లో 'స్వాతి చినుకులు' అనే సినిమా తన కుమారుడు నిర్మాతగా మయూరి పిక్చర్స్ బ్యానర్ మీద తీశారు. అలా ఈయన తీసిన చిత్రాలు 5 చిత్రాలు. కానీ 1, 2 సినిమాలు తప్ప కాంతారావు గారికి ఏ సినిమాలు అచ్చి రాలేదు. అన్ని సినిమాలు నష్టాలే మిగిల్చాయి. అందులో 1989లో నిర్మించిన 'స్వాతి చినుకులు' అనే సినిమా వీరిని ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. నిర్మాణం అచ్చిరాని నటులలో కాంతారావు గారు కూడా చాలా ప్రముఖులుగా ఉంటారండి. ఆ తర్వాత హాస్య నటుడు పద్మనాభం గురించి మాట్లాడుకుందాం. ఈయన 'రేఖ అండ్ మురళి ఆర్ట్స్' బ్యానర్ మీద సినిమాలు తీసేవారు. బసవరాజు వెంకట పద్మనాభరావు అని పేరు కలిగిన ఈయన పద్మనాభంగా సినిమా పరిశ్రమలో అందరికీ సుపరిచితులు. 1945లో 'మాయాలోకం' చిత్రంలో చిన్న పాత్ర నటించారు హాస్య నటుడిగా. దాంతో ఆయన సినీ నటరంగ ప్రవేశం జరిగిందండి. ఈయన కూడా 20 సంవత్సరాల తర్వాత 1965లో నిర్మాతగా మారి హేమాంబరరావు గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారులతో కలిసి 'దేవత' అనే సినిమా తీశారు.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ పద్మనాభం గారికి. ఆ తర్వాత 1966లో 'పొట్టి ప్రియుడరు', 1967లో 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' అనే చిత్రాలు కె. హేమంబరరావు గారి డైరెక్షన్‌లోనే తీశారు. ఆ తర్వాత ఈయనకి కూడా దర్శకుడుగా మారాలనిపించి, దర్శకుడుగా మారి ఈయన 3 చిత్రాలు తీశారండి. అది 1969లో 'శ్రీరామ కథ', మళ్ళీ 1969 చివరిలోనే 'మిడతంబొట్లు', తర్వాత 1970లో 'కథానాయక మొల్ల' అనే సినిమాలు తీశారు. ఈ సినిమాలన్నీ 1, 2 సినిమాలు తప్ప ఈయన సినిమాలన్నీ బాగానే ఆడాయి. కానీ ఎన్టీఆర్ 'సావిత్రిలో దేవత' లాంటి సూపర్ హిట్ తీసిన సినిమా కూడా ఉన్నా కూడా 1970 తర్వాత వీరెందుకో మళ్ళీ సినిమాలు తీయలేదు. కానీ వీరు కూడా ఎందుకో ఆఖరాఖరిలో చాలా నష్టాల్లో ఉన్నారని చెప్పేవారు. కారణాలు తెలియదు దీనికి కూడా. ఆ తర్వాత ఇంకో నటుడు ఈయన కూడా హాస్య నటుడు. ఈయన కూడా మొదట సెకండ్ హీరో రోల్స్ వేస్తూ ఉండేవారు. తర్వాత హాస్య నటుడిగా మారారు. 'సింహాచలం కోదాడ' పూర్తి పేరు. ఆయన చలంగా ప్రాముఖ్యత పొందారు చిత్రసీమలో. ఈయన 1953లో 'కోడరికం' చిత్రంలో చిత్రరంగంలో ప్రవేశించారు. ఈయన కూడా 1970లో నిర్మాతగా మారారండి. మారి 'సంబరాల రాంబాబు' అనే చిత్రం మొట్టమొదటగా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో. ఆ తర్వాత 71లో 'మట్టిలో మాణిక్యం', 72లో 'బుల్లెమ్మ బుల్లోడు', 73లో 'దేవుడమ్మా' సినిమాలు వరుస తీశారు. అంటే 4 సినిమాలు తీశారు వీరు వరుస. ఆ 4 సినిమాలు బాగానే ఆడాయి. మరి ఏ సినిమా కూడా ఫ్లాప్ అని చెప్పుకోవడానికి లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో 10 ఏళ్ల పాటు ఏ సినిమా తీయలేదు. 1983లో 'పెళ్లి చేసి చూపిస్తాం' అనే సినిమా ఈయన తీశారండి. తన కొడుకు కూడా నిర్మాతగా పెట్టుకొని ఆ సినిమా తీశారు ఈయన. ఈయనది కూడా ఈ చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈయనతో పాటే మూసుకుపోయింది. మరి ఈ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తర్వాత ఇంకెప్పుడు చిత్రాలు రాలేదు. ఇదొక ఇది. చలం గారు కూడా అలాగే అయింది ఆయన చిత్ర సంస్థలు కూడా. ఆ తర్వాత సంస్థ గురించి మనం మాట్లాడుకుందాము. మన్నవ బాలయ్య గారు. ఈయన కూడా హీరోగానే చిత్రరంగ ప్రవేశం చేశారు. 1958లో 'ఎత్తుకు పై ఎత్తు' చిత్రం ద్వారా హీరోగా చిత్రసీమలో ప్రవేశించారు. వీరు కూడా మంచి కథకుడు. ఈయన యాక్చువల్‌గా ఇంజినీరు గ్రాడ్యుయేషన్ చేశారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషను. ఈయన 1971లో నిర్మాతగా మారారండి. మారి 'చెల్లెలి కాపురం' అనే చిత్రం నిర్మించారు మొట్టమొదటగా. కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో. శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు కథానాయకులు ఈ చిత్రానికి. ఆ తర్వాత ఈయన వరుసగా 10 చిత్రాలు నిర్మించారు. వీరు ఆఖరి చిత్రం 1987లో వచ్చిన 'అల్లరి పాండవులు'. ఈయన శోభన్ బాబు గారితో ఒక చిత్రం, కృష్ణ గారితో 4, మురళీమోహన్‌తో 1, చిరంజీవి గారితో ఒక చిత్రం, తర్వాత తన కొడుకుని పెట్టి తన కొడుకు తులసీరామ్‌తో 2 చిత్రాలు, తనే హీరోగా ఒక చిత్రం, మొత్తం 10 చిత్రాలు నిర్మించారు. 1987 తర్వాత చిత్ర నిర్మాణం నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థ నుంచి కూడా ఇంకే చిత్రాలు రాలేదు. కానీ ఈయన చిత్రాలన్నీ బాగా ఆడినవే. ఏ చిత్రం కూడా ఎక్కడ ఫ్లాప్ అని చెప్పుకోవడానికి లేదండి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మరొక సుప్రసిద్ధ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఇప్పుడు. ఈయనవి బ్యానర్స్ 'పద్మాలయ పిక్చర్స్', 'పద్మాలయ మూవీస్', 'పద్మాలయ స్టూడియోస్'. ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అనే పేరు గల ఈయన కృష్ణగా ప్రసిద్ధిగాంచారు తెలుగు చిత్ర పరిశ్రమలో. 1965లో 'తేనె మనసులు' చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. వీరు 1970 కల్లా నిర్మాణంలోకి ప్రవేశించారు. ప్రవేశించి మొట్టమొదటగా 'అగ్ని పరీక్ష' అనే చిత్రం విడుదల చేశారండి 1970లో. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. వీరికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. హనుమంతరావు గారు, ఆదిశేషరావు గారు. వీరి చిత్ర నిర్మాణానికి, వీరి స్టూడియోకి బలమైన అండా, వెన్నెముకగా వీరిని చెప్పుకోవచ్చు. చిత్ర నిర్మాతలుగా వీరి పేర్లు పడుతూ ఉండేవి అన్ని చిత్రాలకి. అన్ని చిత్రాలకి 'కృష్ణ సమర్పించు' అనేది కూడా వస్తూ ఉండేదనమాట. తెలుగులో వీరు 18 చిత్రాలు చేశారు. 1970లో 'అగ్ని పరీక్ష', 2001లో 'పండంటి సంసారం'. అలాగే హిందీలో 16 సినిమాలు చేశారండి ఈ సంస్థ వారు. 1980లో 'టక్కర్'తో మొదలెట్టి 2004 వరకు 'ఇష్క్ హై తుమ్సే' లాస్ట్ సినిమా 16 సినిమాలు. తమిళంలో 3 సినిమాలు, కన్నడలో 1 సినిమా తీశారు. అంటే మొత్తం ఈ సంస్థ ద్వారా 38 చిత్రాలొచ్చాయండి. తర్వాత కృష్ణ గారు దర్శకుడుగా కూడా మారారు. దర్శకత్వం, ఎడిటింగ్ కూడా చేసేవారు కృష్ణ గారు. ఆయన కథ కూడా కొన్ని సినిమాలకు కథ కూడా అందించారు. ఈయన దర్శకత్వంలో 17 చిత్రాలు వచ్చాయి మొత్తం. మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రాలు తీసినవన్నీ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినవే. తర్వాత
కొన్ని చిత్రాలు ఈ నిర్మాతగా కూడా ఈయన పేరు వచ్చింది. తర్వాత ఈ సంస్థకి, కృష్ణ గారికి చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి సినిమాస్కోప్ మొట్టమొదటి సినిమా 'అల్లూరి సీతారామరాజు' 1974 వీరి సంస్థ నుంచే వచ్చింది. అలాగే 70 ఫిల్ము 'సింహాసనం' 1986లో మళ్ళీ వీరి సంస్థ నుంచే వచ్చింది. పద్మాలయ సంస్థ కృష్ణ గారి దగ్గర నుంచే వచ్చింది. అలాగే వెస్టర్న్ స్టైల్ ఫిల్ము తెలుగు చిత్రసీమకి పరిచయం చేసింది గూడా పద్మాలయ సంస్థ, కృష్ణ గారే. 'మోసగాళ్ళకి మోసగాడు' 1971లో వచ్చింది ఈ సినిమా అండి. తర్వాత వీరికి వారసు మహేష్ బాబు ఉన్నా, ఎందుకో పద్మాలయ బ్యానర్ మీద సినిమాలు ఆగిపోయాయి. ఎవరు కూడా పద్మాలయ బ్యానర్ మీద సినిమాలు తీయటం లేదు. ఆదిశేషరావు గారు కూడా ఉన్నా కూడా ఆ బ్యానర్ మీద మట్టుకు సినిమాలు రావటం లేదు. కృష్ణ గారు కథ, దర్శకత్వం, నిర్మాత, ఎడిటింగ్‌గా చాలా ప్రసిద్ధిగాంచారు కొన్ని చిత్రాల్లో. అదండి సూపర్ స్టార్ కృష్ణ గారి పద్మాలయ సంస్థ గురించి విశేషాలు. చాలా పెద్ద సంస్థ ఈ సంస్థ. కానీ ఈనాడు చిత్ర నిర్మాణం ఆపేయడం వారసులున్నా కూడా చాలా విచారకరం. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారు. ఈయన 1950లో 'పుట్టిల్లు' చిత్రంలో హాస్యనటుడిగా ప్రవేశించారండి చిత్ర పరిశ్రమలో. 1872లో వీరు నిర్మాతగా మారారు. అప్పటికి ఆయన కుమారుడు అల్లు అరవింద్ ఆయనకి అందొచ్చారు. ఆయనని నిర్మాతగా చేయడం కోసమని ఈ సంస్థను ప్రారంభించారు. సంస్థ పేరు గీతా ఆర్ట్స్. నేటికి ఈ సంస్థ 52 ఏళ్ల పైన ఉన్న కూడా ఈ సంస్థ చాలా పెద్ద పేరుగాంచింది. ఎన్నో సంస్థలు ఈ సంస్థ కింద పనిచేస్తున్నాయి ఈరోజు. 1974లో 'బంట్రోతు భార్య' ఈ సంస్థ విడుదల చేసిన మొట్టమొదటి చిత్రం. తర్వాత చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారికి అల్లుడైన తర్వాత గీతా ఆర్ట్స్ చిరంజీవి గారికి కూడా స్వంత సంస్థగా మిగిలింది. 1982లో చిరంజీవి గారి 'యమకింకరుడు' సినిమాతో ప్రారంభమై 2005 అందరవాడు చిత్రం వరకు కూడా చిరంజీవి గారి సినిమాలన్నీ సొంత సినిమాలుగా గీతా ఆర్ట్స్ మీదే వచ్చాయి. అలాగే 'పవన్ కళ్యాణ్' సినిమాలు కూడా ఈ సంస్థలో వచ్చాయి. ఇప్పటివరకు ఈ సంస్థ 69 సినిమాలు పైగా తీశారండి ఈ 52 ఏళ్లలో. చాలా యాక్టివ్‌గా ఉన్న సంస్థ ఈరోజు ఆనాడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు స్థాపించిన గీతా ఆర్ట్స్ సంస్థ. తర్వాత ఇంకో హీరో కృష్ణన్ రాజు గారు స్థాపించిన సంస్థ గోపీకృష్ణ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. 1966లో 'చిలక గోరింక' ద్వారా హీరోగా చిత్రరంగ ప్రవేశం చేశారు కృష్ణన్ రాజు గారు. కానీ ఆయనకి ఆ తర్వాత ఎక్కువగా విలన్ రోల్స్ వస్తూ ఉండేవి. అలా వస్తున్న టైంలోని అందులో నటిస్తూ ఉండేవారు. కానీ తనని హీరోగా నిలబెట్టుకోవాలనుకున్నట్టున్నారాయన. అందుకోసం 74లో చిత్ర నిర్మాతగా మారారు. మారి మొట్టమొదటి చిత్రంగా 'కృష్ణవేణి' అనే సినిమా తీశారు. వాణిశ్రీ హీరోయిన్‌గా తనతో పాటు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. ఆయన కూడా ఈ బ్యానర్ మీద 10 చిత్రాలు తీశారు. 20 వీరి ఆఖరి సినిమా 2009లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బిల్లా' చిత్రం గోపీకృష్ణ మూవీస్ మీద వచ్చిన ఆఖరి చిత్రం అండి. వీరి సినిమాలో చెప్పుకోవాల్సిన మరో 2 సినిమాలున్నాయి. 'భక్త కన్నెప్ప' 76లో బాపు గారి దర్శకత్వంలో, 'అమరదీపం' 1977లో వచ్చిందండి. తర్వాత 'మన ఊరి పండుగలు' అనే సినిమా కూడా వీరి నిర్మాణంలో వచ్చిన సినిమాయే. అదండి కృష్ణరాజు గారి నిర్మాణ సంస్థ గురించి. ఈ సంస్థ కూడా ప్రభాస్ లాంటి వారి వారసుడు ఉన్నా కూడా ఈ సంస్థ నుంచి కూడా చిత్రాలు లేవు. ఇక మీద వస్తాయని కూడా మనం ఆశించడానికి లేదు. అందుకని ఈ సంస్థ కూడా మూసుకుపోయినట్టే లెక్క. ఆ తర్వాత ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ గారి సంస్థ గురించి మాట్లాడుకుందాం. ఈ సంస్థ పేరు రమా ఫిల్మ్స్. 1959లో 'సిపాయి కూతురు' సినిమా ద్వారా సత్యనారాయణ గారు సినిమా రంగ ప్రవేశం చేశారండి. తర్వాత హాస్యనటుడిగా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈయన తన తమ్ముడు కైకాల నాగేశ్వరరావు గారు నిర్మాతగా రమా ఫిల్మ్స్ సంస్థను ప్రారంభించారు 1981లో. వీరు తీసిన మొట్టమొదటి సినిమా ఎన్టీ రామారావు గారితో 'గజదొంగ' సినిమా తీశారండి. ఆ తర్వాత 'ఇద్దరు దొంగలు' అనే సినిమా శోభనబాబు కృష్ణతో తీశారు. అలాగే 1994లో 'బంగారు కుటుంబం' అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. వీరు తీసిన సినిమాలు మొత్తం 6 సినిమాలు మాత్రమే. కానీ తీసిన 6 సినిమాలు మంచి సినిమాలు తీశారు వీరు. ఆ తర్వాత ఎందుకో చిత్ర నిర్మాణం ఆపేశారు. ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కైకాల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఈనాటి పరిస్థితుల్లో చిత్రం తీయడం కష్టము. నిర్మాతకి పెద్ద వాల్యూ లేదు. అందుకే మేము వెనకడుగు తీసుకున్నాం అని చెప్పారు. అది కూడా నిజమే గదా! ఈ రోజు పరిస్థితుల్లో సినిమా తీయడం అన్నది కొంచెం
కష్టమే. అందుకని ఈ సంస్థ 6 చిత్రాలతో మాత్రమే తమ సంస్థతో ఇంక సినిమాలు తీయటం లేదు. ఆ తర్వాత 14వ నటుడుగా మాట్లాడుకుందాం. ఆఖరి నటుడు 'మోహన్ బాబు'. 'మంచు మోహన్ బాబు'. ఈయన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మీద సినిమాలు తీస్తూ ఉంటారండి. ఈయన 1975 సంవత్సరంలో 'స్వర్గం నరకం' చిత్రం ద్వారా దాసరి నారాయణరావు గారి ద్వారా హీరోగా పరిచయమయ్యారు. తన నటి జీవితం ఆ సంవత్సరం ప్రారంభించారు. ఈయన 1982లో నిర్మాతగా మారారు. కొంచెం లేట్‌గానే మారారు మిగిలిన వారితో చూసుకుంటే. మొట్టమొదటి సినిమా 'ప్రతిజ్ఞ' సినిమా చేశారండి. తర్వాత ఇప్పటి వరకు 42 సినిమాలు 42, 43 సినిమాలు చేశారు ఈయన. లేటెస్ట్‌గా వీళ్ళ సినిమా 'భక్త కన్నప్ప' రిలీజ్ అయింది వీరిది. తను హీరోగా సినిమాలు తీయాలని సంస్థ స్థాపించారనుకుంటా ఆయన ఎక్కువగా. చాలా సినిమాలు తన సంస్థలో తను హీరోగా తీశారు. విజయాలు సాధించారు కూడా. తర్వాత వీరి సంస్థలో చెప్పుకోవాల్సింది 1993లో నందమూరి తారక రామారావు గారితో తీసిన 'మేజర్ చంద్రగా' ఉంది. ఈ సంస్థ సాధించిన పెద్ద విజయం ఈ సినిమా. తర్వాత ఇప్పుడు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌లు ఈ సంస్థతో నిర్మాణ వ్యవహారాలు చూస్తున్నారండి. అది విశేషం దీని గురించండి. మోహన్ బాబు గారి సినిమాల గురించి. తర్వాత ప్రతి సంస్థలు ఈ సంస్థలని నడవడానికి వెనకాతల ముఖ్య కారకులు వారి తమ్ముళ్ళు, లేకపోతే వారి కుమారులు. ఏ సంస్థలు నడవాలంటే తనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే బాగా నడుస్తుందండి. అందుకని చెప్పేసి అది విశేషాలు ఈ సంస్థల గురించి బాగా మనం చెప్పుకున్నాము ఇప్పటివరకును. అవి విశేషాలు. కానీ నేటికి సినిమాలు తీస్తున్న సంస్థలు 3 అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ సంస్థ, తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు, మోహన్ బాబు గారు మరీ అంత యాక్టివ్ కాకపోయినా సినిమాలు ఇంకా తీస్తూనే ఉన్నారు. గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ సంస్థలు మట్టుకు ఇప్పటికీ అనేక సినిమాలు తీస్తున్నారు. పెద్ద సంస్థలుగా పేరు పొందారు. నేటికి పెద్ద సంస్థలుగానే పరిగణించబడుతున్నాయి. అది విశేషాలండి. నటులు, నిర్మాతలుగా మారిన సంస్థల సంగతులు. థాంక్ యూ వెరీ మచ్. బై.